పేరు కలిగిన స్త్రీ కారణంగా మేషరాశి జాతకులు మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఏం జరగబోతుంది, ఆ యొక్క స్త్రీ ఎవరు, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఒక్కొక్కటి కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారికి ఈ రోజే లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని అయితే పొందుతారు. ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. శని యోగాన్ని ఇస్తాడు. అనేక లాభాలు, వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి ఇది సరి అయిన సమయంగా ఉంటుంది. లాభంలో శుక్రుడు ధన యోగాన్ని పెంచుతాడు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. గృహ వాహనాది యోగాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక లక్ష్మీదేవిని ధ్యానించండి. కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళు కొంతమందికి మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టొచ్చు. ఏదైనా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి వెళ్లడం మానుకోండి. అధిక రద్దీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. మీరు మీ యొక్క అదృష్టం యొక్క పూర్తి ప్రయోజనాలు ఈ రోజే పొందుకుంటారు. కొంచెం ఆలోచించి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే గనక అది మీకు మంచిది. ఇక వాహనాలను ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం పైన అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. జీవిత భాగస్వామి మద్దతు మరియు సహవాసం మీకు సమృద్ధిగా లభిస్తుంది. ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఇక మీ ఆదాయాన్ని పెంచే వనరులపై మీరు పూర్తి శ్రద్ధ చూపిస్తారు. మీ విధానాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంచుకోండి. వాటిలో ఎటువంటి మార్పులు కూడా చేయొద్దు. ఈ రోజు మీరు కార్యాలయంలో తక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. భావోద్వేగాలు నియంత్రించుకోండి. అతిగా భావోద్వేగానికి గురి కావడం మీకు అస్సలు మంచిది కాదు. ఇక వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి చింత లేకుండా ఇతర పనులపై దృష్టి పెట్టగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో లక్ష్యాన్ని సాధించడానికి మీకు సీనియర్ అధికారుల నుంచి సహాయం లభిస్తుంది. ఆఫీసులో జరుగుతున్న సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక ధన ప్రవాహం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య తేలికపాటి సంభాషణ సంబంధాన్ని మరింత మనోహరంగా మారుస్తుంది. ఇక భర్త స్నేహితులను కలవడం వల్ల గత సంఘటనలు గుర్తుకొస్తాయి. కుటుంబంలో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది మీ సంబంధాలు బలోపేతం చేస్తుంది. ఇక శరీరం మరియు మనసు సంతోషంగా ఉండడానికి మీకు ఇష్టమైన పని కోసం కొంత సమయం అయితే కేటాయించండి. వాతావరణానికి అనుగుణంగా మీ ఆహార జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. మీ మనోధైర్యాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆశ్చర్యకర బహుమతులు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకము. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలము. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఖర్చులు అదుపులో ఉంచండి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. స్త్రీల వల్ల ఈ రోజున కొన్ని లాభాలు అయితే ఉన్నాయండి. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులు వారి సలహా కావచ్చు, సాయం కావచ్చు, ఆకస్మిక ధన లాభంతో పాటుగా ఆనందాన్ని పొందుకుంటారు. కావున ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారి యొక్క సలహా సూచనలు ఈ రోజున పరిగణలోకి తీసుకోండి. మీ జీవితంలో చాలా మంచి మార్పు వస్తుంది. నిత్యం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మరువద్దు. అంతా మంచి జరుగుతుంది.